తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలకు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆదేశాలతో వరద ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం పాలకొల్లు నుంచి 30 మంది పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్ వర్కర్స్ ను సైక్లోన్ డ్యూటీ నిమిత్తం విజయవాడ పంపినట్లు మున్సిపల్ కమిషనర్ విజయసారథి తెలిపారు. వరద ప్రాంతాల్లోని ప్రజలు సహాయార్థం వీరిని అక్కడికి పంపినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గండేటి వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాసు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం జనజీవాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్న తరుణంలో ప్రకృతి వైపరీత్యాలు మనకు చెప్పిరావు, దాన్ని ఎవరూ ఆపలేరు. అనుకోకుండా విజయవాడలో జరిగిన ఈ జల ప్రళయాన్ని నిరోధించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు మాని అనునిత్యము ప్రతిరోజు తెల్లారు నిద్ర అనేది లేకుండా రాత్రి పగలు కూడా అక్కడ విజయవాడలో కట్టుకుంటూ ప్రజల ప్రాణాలని కాపాడటానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. దానికి సహాయంగా మన పాలకొల్లు ఎమ్మెల్యే గారు ప్లస్ ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ శ్రీ నిమ్మల రామానాయుడు గారు కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ వరద ప్రాంతాల్లో కానీ పర్యటిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ పాలకొల్లు పట్టణం నుంచి మా సిడిఎంఏ గారి ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము ఒక 30 మంది వర్కర్లని, అలాగే మా శానిటరీ ఇన్స్పెక్టర్, 2 శానిటరీ మేస్త్రులు, 2 శానిటరీ సెక్రటరీలు, కమిషనర్ గా నేను, మా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, మేమందరం కూడా బయలుదేరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు విజయవాడ పట్టణానికి వెళ్ళబోతున్నాం. అక్కడ ప్రజలకి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. వాళ్ళకు కూడా మెరుగైన సేవలు అందించడానికి మా వంతు సహాయం చేయవలసిందిగా మా డిఎంఏ గారు ఆదేశించారు. కనీసం తాగడానికి మంచినీళ్లు, పిల్లల పాలు, తినడానికి తిండి కూడా మరి లేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఈ కష్టం ముందే వస్తుందని తెలిసి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఈ తుఫాన్ ఏరియా ప్రాంతానికి ఆయన వెళ్లి పర్యవేక్షిస్తూ, అలాగే జనరల్ వనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు అక్కడ పరిశీలిస్తూ మొత్తం అక్కడ గేట్లు, ఆ చుట్టుపక్కల ఉన్న బుడమేరు ప్రాంతం అంతా కూడా మరింత నీటిమయం అవ్వకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడానికి రంగంలో దిగిన తర్వాత ప్రజల కష్టాలను వాళ్ళు చూసి ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల నుంచి కూడా మా కేడర్ అందరికీ కూడా మరి మా మంత్రివర్యులు రామానాయుడు గారు ఆదేశించడం జరిగింది. దానికి తగ్గట్టు ఇక్కడి నుంచి వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు అవన్నీ కూడా మేము పంపించడం జరుగుతుంది. ఇది సరిపోదు, ఇంకా అక్కడ శానిటేషన్ మెరుగుపరచాలి. శానిటేషన్ విధానంలో వాళ్ళందరికీ ఎటువంటి రోగాలు రాకుండా, ఎటువంటి మలేరియా ఇటువంటి సోకకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని రాత్రికి రాత్రే మరి ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్టాఫ్, దానికి సంబంధించిన ముగ్గు, కిట్లు అవన్నీ కూడా మరి ఇక్కడ నుంచి బ్లీచింగ్ అన్ని కూడా వెహికల్స్ తో వేళక్కడికి పంపడం జరుగుతుంది. కాకినాడ నగరాన్ని గ్రీన్ సిటీగా మారుస్తామని ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, జనసేన సిటీ అధ్యక్షులు తోట సుధీర్, జిల్లా కార్యదర్శి తలాటం సతులు పేర్కొన్నారు. కాకినాడ ముత్తావారిది సమీపంలో రోడ్డుకి ఇరుపక్కల మొక్కలు నాటనున్నట్టు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. అనంతరం భారీ కేకులు కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అట్ల సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, 46వ డివిజన్ నాయకులు తోటకుమార్ తదితరులు పాల్గొన్నారు. We are committed to promote plantation and reduce waste in order to promote circular economy. సో ఈ రోజు నుంచి మనం ఇది మొదలు పెడుతున్నాము. మొన్న 1 వాట్సాప్ కూడా జరిగింది. ఈ రోజు కూడా డిప్యూటీ సీఎం గారు బర్త్డే కూడా వీఆర్ ప్లానింగ్ టు పుట్ 100 plants on this Muttalvarthi junction. This is not the only initiative. This will go on and we are highly committed to make sure that Kakinada is greener and healthier and cleaner every day.
గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీలం కిరణ్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ మురళీధర్ 3 పార్టీలు మారి పదవులు అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేపై ఆయన అసత్య ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. శాసనసభ్యులు బాసిన సునీల్ కుమార్ గారు అన్నారని రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చెప్తున్నారా? మీరు మీ పార్టీ అధికారంలో లేకపోయినా మీరు చేసే కార్యక్రమానికి మీ పార్టీ నాయకులు ఎంతమంది వచ్చారనేది ఒక్కసారి ఆలోచించుకొని ఆ వచ్చిన జనాన్ని చూస్తే భూస్థాపితం అయిపోయిందా, పార్టీ ముందుందనేది ఒకసారి ఆలోచించుకొని ఒక శాసన మండలి సభ్యుడిగా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదా? గూడూరు చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ ఆక్రమించలేదా? చెరువుల మీద కట్టడాలు కట్టలేదా? గూడూరు పట్టణంలో కట్టలేదా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు పర్మిషన్ ఇచ్చి కట్టి ఈరోజు సిల్ట్ తీయాలంటే అల్లాడిపోతున్నారు. నీళ్లు బావు లేకపోతే గూడూరు మురిగిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. నువ్వు చేసిన తప్పులను కప్పిపెట్టుకునేదానికి స్థానిక శాసనసభ్యుడి మీద మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉండదని కూడా తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడే ప్రతి తప్పును కూడా ప్రజలు వింటున్నారని గుర్తుంచుకొని ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు. 21,380 ఓట్లతో మీరు ఓడిపోయారు. అది గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన దగ్గర నువ్వు పోటీ చేసావు వైసీపీ తరఫున, నువ్వు ఓడిపోలేదా? 2014లో మా సునీల్ కుమార్ గారు వైసీపీ తరఫున పోటీ చేశాడు. ఆ రోజు అభివృద్ధిని సంక్షేమాన్ని ఆలోచించి ముందుకు పోవాలంటే చేయలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో నేనున్నాను, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోతాను చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆ తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చింది, ఓడిపోయాడు 46,000 పైన ఓటుతో. తర్వాత అదేవిధంగా ఆయన పార్టీని నేను ఓడిపోయినాను, ప్రజల కోసం పనిచేయాలనే తపనతో 2024 వరకు ఒక కార్యకర్తగా ఈ నియోజకవర్గంలో పనిచేశాడు. ఈ నియోజకవర్గంలో బలమైన ఓట్లు బ్యాంకులు కొన్ని మండలాల్లో ఉంటే ఎందుకు మీకు ఓట్లు రాలేదయ్యా? గూడూరు రూరల్ ఏంది, గూడూరు పట్టణంలో 14,000 ఓట్లు నీకు మైనస్. నువ్వు ఆ రోజు శాసన మండలి సభ్యుడిగా మీరు ఎలగబెట్టింది ఏంది? గూడూరు పట్టణంలో మీరు చేసింది ఏంది? మీ నాయకుడు ఏ పందాలు వెళ్ళాడు? అవినీతి అక్రమ అరాచక పాలనకి మీరు నాంది పలికారు. గూడూరు పట్టణంలో 5 సంవత్సరాల అధికారంలో ఏం అభివృద్ధి చేశారు చెప్పండి. మా నాయకుడు శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు 2014, 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో జరిగింది, సంక్షేమాన్ని కొనసాగించారు. నువ్వేం చేసావు? నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నువ్వేం చేసావు చెప్పు. ఒక ఎమ్మెల్సీ నువ్వు ఇన్ఛార్జిగా ఎలగబెట్టాను నేను, అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నావు, మన ఎమ్మెల్సీ ఏం చేసావు చెప్పు. మీ ఎమ్మెల్యే మీ పార్టీ, మా పార్టీ కాదు కదా. ఏం చేశారు? భిక్షగాళ్ళలాగా ఊరి మీద పడి దండుకున్నారు, అంత తప్పితే ఇంకేం చేయలేదు. పని చేసే వాళ్ళని పని చేస్తున్నారని చెప్పడం సమాజం మెచ్చుకుంటుంది. ప్రజలు ఎందుకు ఓటుకేశారు? ఒక్క ఛాన్స్తోనే మీ సినిమా క్లోజ్. ప్రజలు తెలుసుకున్నారు ఎవరు నియోజకవర్గంలో పనిచేస్తారో, ఎవరు ప్రజల కోసం ఉన్నారు, ఏ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ఆలోచించారు, ఆశించారు. మా సునీల్ కుమార్ని శాసనసభ్యుడిగా 2వసారి గెలిపించారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లోని ప్రజల సహాయార్థం పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో విజయవాడకి ఆహారాన్ని పంపిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎడ్ల దుర్గా ప్రసాద్, బోనం చిన్నబాబు, సత్యనారాయణ రాజు సంఘ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏదైతే గత 3 రోజులుగా విపరీతమైన వర్షాలు విజయవాడ నగరాన్ని ముంచిందో, మరి దానికి చాలా మంది ప్రజలు అక్కడ అవస్థ పడతాం, వారి సహాయార్థం ఏదైతే మరి ఆహార పంపిణీ కార్యక్రమం ఉందో అది ఈరోజు మన జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం తరఫున మరి పాలకొల్లు నియోజకవర్గం నుంచి మనం అక్కడికి పంపించడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి మన జిల్లా మంత్రివర్యులు రామానాయుడు గారు ఏదైతే మరి అక్కడ ఉన్న ఈ వరద బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి మరి వెంటనే కలెక్టర్ గారిని కూడా ఆదేశించి మరి ఏదైతే కలెక్టర్ గారు కూడా దీని మీద వెంటనే మరి ఎంఆర్ఓ గారికి అందరికి కూడా మరి వెంటనే పరీక్షించి వారికి వెంటనే ఆహారం అందించాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ మేరకు ఈరోజు మా ఆక్వా సంఘం తరఫున సుమారు 2,000 పైన ప్యాకెట్లు ఆహార పదార్థం ఇలా మనం పంపించడం జరుగుతుంది. ఒకటే నిదర్శనం, ఏదైతే ఈ సమాజంలో మనం ఒక రైతులుగా
మరి అనేక సమస్యల మీద మనం ఎలాగైతే గళమెత్తున్నామో అలాగే ఒక రైతుగా మరి ఇవాళ కష్టాల్లో ఉన్న ప్రజల్ని కాపాడే ఉద్దేశంతో ఇవాళ సంఘం మరి ముందుకు వచ్చింది. తప్పకుండా మా ఆక్వా కమిటీ సభ్యులు కానీ ఆక్వా సంఘం రైతులు ఉన్న సభ్యులు కానీ వాళ్ళందరూ సహాయం మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కృష్ణానది చరిత్రలోనే అతి భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితి, ఎప్పుడూ చూడని విధంగా చరిత్రలో చూడని విధంగా కృష్ణానదికి సంబంధించి వరదలు పోటెత్తినాయి. అక్కడ చాలామంది నిరాశ్రయులయ్యారు. అదేవిధంగా వారికి ఆహారం కానీ నీరు కానీ దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన కలెక్టర్ గారు మేరకు నాగరాణి గారి ఆదేశాల మేరకు ఈరోజు డోనార్స్ ఎవరైతే మన దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించమని మేము అడిగిన వెంటనే భగవాన్ రాజు గారికి నేను ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకొని క్షీరారామ రైతు సంఘం తరపున జై భారత్ క్షీరారామ రైతు సంఘం తరపున మేము 2000 ప్యాకెట్లు ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఒక్కసారి మేము కూడా రెస్పాన్స్ ఊహించలేదు. వీళ్ళందరికీ మేము కూడా మా డిపార్ట్మెంట్ అంతా కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ప్రెసిడెంట్ గారు మన భగవాన్ రాజు గారికి, సెక్రటరీ చంద్రబాబు గారికి, ప్రతి సభ్యుడికి పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు, కఠిన చర్యలు తప్పవంటూ సీఎం చంద్రబాబు హెచ్చరిక. ముంబై నటి జత్వానీ కట్టడికి జగన్ సజ్జన్ జిందాల్ ప్లాన్ చేశారు. విమర్శలు గుప్పించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నిరాశ్రయులైన వరద బాధిత ప్రజలకు సహాయం అందించాలి. దాతలు, స్వచ్ఛంద సంస్థలకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సూచనలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వర లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.